కాలుమని వ్యాపారులు ఎవరిని వదలలేదు. అధిక వడ్డీల పేరుతో అరాచకం సృష్టించిన ఆ దుర్మార్గులు చివరికి ఇంటి ఓనర్లను వదలలేదు. ఆఫీసు ఖాళీ చేయమన్నందుకు ఓనర్లను చితకబడ్డారు. నీకు దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. ఎక్కువ మాట్లాడితే చంపేస్తామంటూ హెచ్చరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఆఫీసులో ఏం చేస్తున్నా కూడా ఇప్పటివరకు తెలియలేదని, పెద్దవారైతే చాలామంది నిత్యం ఇక్కడికి వస్తుంటారని వారు సాక్షితో చెప్పారు. మరిన్ని వాళ్ళు మా ప్రతినిధి రవీందర్ విజయవాడ నుంచి అందిస్తారు. ఓవర్ టు యు రవీందర్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాల్మనీ వ్యవహారం గుట్టు రట్టయిన తర్వాత ఇప్పుడు అనేక మంది బాధితులు వెలుగులోకి వస్తున్నారు. ఇప్పటికే అనేక మంది మహిళలు, విద్యార్థినులు కూడా కాల్మనీ వ్యాపారుల చేతిలో బలైపోయారు. సర్వస్వం కోల్పోయిన పరిస్థితి, రోడ్డును పడిన పరిస్థితి. కొంతమంది అయితే ఇప్పటికే మొత్తం సర్వస్వం కోల్పోయి ఇప్పటికి ఎవరికి ఏం చెప్పుకోలేక బాధపడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రస్తుతం మనం ఉంటే కనుక విజయవాడలోని పడమటి రోడ్లో ఉన్న పంటకాలువ రోడ్లో ఉన్న కాల్మనీ వ్యాపారుల అడ్డా దగ్గర రావడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇదే బిల్డింగ్ని వారు గతంలో అద్దె తీసుకోవడం జరిగింది. అద్దె తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది ఇంటి ఓనర్స్తో సహా మరెవరు కూడా తెలియదు. కేవలం ఫోన్ల ద్వారా మాత్రమే వారు మొత్తం వ్యవహారాన్ని నడుపుతుంటారు. ఎవరైనా సరే డబ్బులు కావాలంటే 50 లక్షల నుంచి ₹1,00,00,000 అంతకు మించి అయినా సరే క్షణాల్లోనే అందించగల సత్తా ఉంది ఈ కాల్మనీ వ్యాపారులకి. కేవలం ఈ బిల్డింగు ఇక్కడ మనం ప్రస్తుతం తాళాలు వేసి ఉంది షట్టర్కి. ఈ బిల్డింగ్ను, ఈ గదిని అద్దెం తీసుకోవడం ద్వారా వీరు తమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇంటి ఓనర్లు కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు. వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వారిని ఏం అడిగి బిల్డింగ్ తీసుకున్నారు, ఏం జరిగింది అనేది మాట్లాడదాం. సార్ చెప్పండి, ఓనర్స్ కదా మీరు, అసలు ఎప్పుడు రెంట్కి వాళ్ళకి ఇవ్వడం జరిగింది, వారు ఏమేమి వ్యాపారాలు చేస్తున్నారు, మీతో ఎలా మాట్లాడేవారు, వారికి సంబంధించిన వ్యవహారం మీకు తెలిసి ఏముంది? సార్, మా ఫ్యామిలీ అంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి, ఎంప్లాయీస్ ఫ్యామిలీ. మేము హైదరాబాద్లో సెటిల్డ్ అయిపోయాం. వాళ్ళు చూస్తుంటే రోజు ఒక 10 బెంజులు, 10 BMWలు ఇట్లా కాస్ట్లీయెస్ట్ కార్లు వచ్చి పెడతా ఉండేవారండి. అందరూ ఒక పొలిటికల్ టైర్లో వచ్చి వాళ్ళు చూస్తేనే అమ్మాయిలేరో చాలా పెద్దోళ్ళు అన్నట్టు కొంచెం భయం వేసేది మాకు. వాళ్ళని చూస్తే వీళ్ళు సామాన్యులు కాదన్నట్టు అనిపించేది. కూర్చొని అడ్డంగా క్యారమ్ బోర్డు పెట్టి ఆడుతూ ఉండేవాళ్ళు అండి. ఇట్లా ఇవన్నీ చూసి 1.5 year చూసిన తర్వాత, ఏమండి ఇట్లా మేము హాస్పిటల్ పెట్టుకుంటామండి ఇక్కడ, మీరు ఖాళీ చేయండి అంటే, మేము ఖాళీ చేయం అన్నారు. ఖాళీ చేయమన్నారండి. అప్పుడు అన్న తర్వాత గట్టిగా అడిగాం, ఖాళీ చేయండి, మీకు లీజ్ అయిపోయింది, లీజ్ అగ్రిమెంట్ అయిపోయింది, ఖాళీ చేయాల్సిందంటే దిక్కున్న చోట చెప్పుకోపోండి అని నన్ను కొట్టారండి. కొట్టి దిక్కున్న చోట చెప్పుకోపోండి అన్నారండి. నాకు ఇంకా చూసి ఒకరోజు గట్టిగా అడిగాను, ఏంటా మీరు ఖాళీ చేస్తారా చేయరా, మీరు పోండి అసలు ఇక్కడి నుంచి అని చెప్పి అన్నానండి. అప్పుడు ఇక్కడ పట్టుకుని చెత్త కొట్టాను, బాగా కొట్టారండి వాళ్ళు. నాకు బ్లడ్ వచ్చింది. ఇంకా మాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ టైం ఈసారి మాత్రం సిపి గారి దగ్గరికి వెళ్ళిపోయాము. డైరెక్ట్గా సిపి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాము. సిపి గారికి చెప్పిన తర్వాత ఆయన మేము యాక్షన్ తీసుకుంటాం అన్నారు. ఇది జరిగింది ఈ నెల ఫస్ట్ ఈవినింగ్ కొట్టారండి నన్ను. మేము సెకండ్ మార్నింగ్ సిపి గారి దగ్గరికి వెళ్ళాము. సిపి గారి దగ్గర మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి వచ్చేసారు. సో మీరు అనుకున్నారండి వీళ్ళు వ్యాపారం రియల్ ఎస్టేట్ అని చెప్పి మీరు ఇచ్చారు, ఈ వ్యవహారం నడుస్తుంటే ఏమనిపించింది మీరు? మాకేం తెలియదండి, మాకేం తెలియదు. మేము ఇటు కూడా వచ్చేవాళ్ళం, అటు పోయేవాళ్ళు, నడిచేవాళ్ళం. మాకు తెలియదు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు అనుకున్నాం, కానీ మాకు ఇంత గొడవ తెలియదు. మా దారి కూడా ఇటండి, మా దారి ఇటు అయితే వాళ్ళు ఇక్కడ అడ్డంగా పెట్టి రోజు క్యారమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళు. లేడీస్ అసలు ఇది ఒక ఫ్యామిలీ. మీరు అడిగేవాళ్ళు కదా, ఇటు ఫ్యామిలీలో ఉన్నాయి, మీరు పని చేయొద్దని? ఎన్నోసార్లు చెప్పాను. ఇట్లా తలూపేవాళ్ళు కానీ, తీస్తామని చెప్పేవాళ్ళు కాదు, పెడతామని చెప్పేవాళ్ళు కాదండి. అదే ఏదేదో చెప్పేవాళ్ళు అండి. ఇప్పుడు పోలీసులు వచ్చారు, ఇక్కడ చెక్ చేశారు. ఈ స్థాయిలో ఇంతమందిని అరెస్ట్ చేయడం, కాల్మనీ వ్యవహారం, అమ్మాయిల వ్యవహారం, ఇదంతా తెలిసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఇంత తెర వెనక ఇంత వ్యవహారం నడుస్తుంది అనేది ఇప్పటివరకు మీకు తెలుసా? ఈ ఘటన చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అసలు నేను ఊహించలేదు సార్ అంత జరుగుతుందని. రియల్లీ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. సో ఎంతకాలం నుంచి వేరే నుంచి మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారండి? సంవత్సరం నుంచి 2013 నుంచి. ఓకే అండి, ఇది పరిస్థితి. ఓవరాల్గా చూస్తుంటే వీరంతా కూడా ఇంటి ఓనర్లు. ఈ బిల్డింగు, ఈ రూమ్ వీరికి ఆఫీస్ కోసం అధికిచ్చిన తర్వాత కూడా చాలా తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి ఖాళీ చేయమన్నందుకు, లీజు టైం అయిపోయింది, ఖాళీ చేయమన్నందుకు కూడా వారి మీద దాడి చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఒకటే అర్థమవుతుంది, కాల్మనీ వ్యాపారుల వెనక అధికార పార్టీ సంబంధించిన పెద్దలు, ప్రముఖులు ఉన్నందువల్ల ఈ విధంగా దౌర్జన్యాలకు పాల్పడినట్టుగా చాలా స్పష్టమవుతుంది. అయితే మొత్తానికి ఇంటి యాజమాన్యం సిపిని కలిసిన తర్వాత ఈ జరుగుతున్న వ్యవహారం మీద వీరు పోలీసులు పూర్తి స్థాయిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది వీరి మీద నిఘా పెట్టారు. నిఘా పెట్టిన తర్వాత వ్యవహారం వెలుగులో రావడం, వెంటనే పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి మొత్తం అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తంగా వ్యవహారం చూస్తుంటే ఇంటి ఓనర్ల బాధితులు వారు కూడా బాధితులే. సో ఈ వ్యవహారం మీద ఇంకా పోలీసులు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. కెమెరా పర్సన్ వెంకట్తో రవీందర్ రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.